వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సో ఇందిరా మిల్లులకు సంబంధించి ఇంకా గ్రౌండ్ అయినా కానీ ప్రోగ్రెస్ రావాల్సింది, వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో దాంట్లో మెయిన్ ఇష్యూస్ లోపల కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇనీషియల్గా కట్టుకుంటే వాళ్ళకి పేమెంట్ వస్తుంది అని అంటే మెప్మా నుండి వాళ్ళందరూ కూడా లింక్ చేశాము. సో మెప్మా బీగం మున్సిపాలిటీ లోపల ప్రోగ్రెస్ బాగుంది. అంటే వాళ్ళందరూ కూడా అవసరమైన వాళ్ళందరూ కూడా ఎస్ఎస్జి నుండి బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్ ఇప్పిస్తుంది. సో దాంతో ప్రోగ్రెస్ వస్తుంది. సో ఇంకా ఎవరైనా సరే అలా లోన్ కావాలనుకున్న వాళ్ళు ఉంటే వార్డు ఆఫీసర్లు అందరినీ కూడా మెప్మా స్టాఫ్కి రిక్వెస్ట్ ఇవ్వమని చెప్పాము. వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు. ఎంతమందికి అవసరం ఉన్నా కానీ వాళ్ళకు ఎలిజిబిలిటీ ప్రకారం బ్యాంక్ లింకేజ్ లోపల అమౌంట్ ఇస్తాము. సో దాంతో ఇనీషియల్ సపోర్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రోగ్రెస్ ఎక్కువ వస్తుంది అనేది మాకు అనిపించింది. తర్వాత ఇంకా కొన్ని కొత్త అప్లికేషన్స్ వచ్చినాయి అన్నారు. ఆ కొత్త అప్లికేషన్స్ కూడా మేము మళ్ళీ ఇప్పటి వరకు ఉన్న వాటిలాగానే అప్లికేషన్ ఎంట్రీ చేసి వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ అయితే వాటికి కూడా మేము శాంక్షన్ ఇస్తాం. సో మనకి ఇంకా ఈ కాన్స్టిట్యున్సీ లోపల కొంత గ్యాప్ ఉంది కాబట్టి ఫర్దర్గా ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చే అవకాశం ఉంది. యాక్టివిటీస్ ప్లాన్స్ అవైలబిలిటీ ఉన్నాయి, కావాల్సినవి సైడ్ ఇంకా ఏమని చెప్పాము. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే కంటే ముందే పిట్టింగ్ యాక్టివిటీ కంప్లీట్ చేసుకుంటే మనకు ఇనీషియల్ స్టేజ్లోనే ప్లాంటేషన్ కంప్లీట్ చేయవచ్చు. సో దట్ మనకు వర్షం అంతా ఉపయోగపడి సర్వైవల్ పెరుగుతుంది అనేది మనం చెప్పడం జరిగింది. సో దాంతోపాటు సీజనల్ డిసీజెస్ రాకుండా శానిటేషన్ మనము ఫ్రైడే చేయడం కానీ, దాంతోపాటు శానిటేషన్ 100 day ప్రోగ్రాంలు చేస్తున్నారు. అయినా సరే మనం వాటర్ బాడీస్ లోపల ఆయిల్ బాల్స్ వేయడం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అందరు కూడా చెప్పడం జరిగింది. డిప్యూటీ డిఎంహెచ్ఓ కూడా తీసుకొని డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ వాళ్ళకి కూడా కొంత గైడెన్స్ ఇచ్చారు. ఫర్దర్గా మేము అందరం కూడా ఫాలో అప్ చేస్తాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి తహసీల్ ఆఫీస్ లోపల భూభారతికి సంబంధించిన యాక్టివిటీ జరుగుతుంది. మనకి రెవెన్యూ సదస్సులు అయిపోయినాయి అన్ని గ్రామాల్లో. సో జిల్లా అంతా కూడా రెవెన్యూ సదస్సులు అయిపోయినాయి. సో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్ చేసి ప్రతి అప్లికేషన్ కూడా మనకు ప్రభుత్వం నిర్దేశించిన ఆగస్టు 14 లోపల అన్నిటిని కూడా డిస్పోజ్ చేస్తాం. సో డిస్పోజ్ చేసేటప్పుడు ప్రభుత్వం నుండి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అని అంటే రొటీన్గా కాకుండా ఎలిజిబుల్ అందరికీ కూడా ఈసారికి ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి అనేది చెప్పారు. సో అవి సాల్వ్ అయిపోతాయి అన్నీ కూడా మేము ఫర్దర్గా నెక్స్ట్ ఆగస్ట్ 14 దాకా కూడా వాళ్ళు డిస్పోజ్ చేస్తారు, మేము ఫాలోఅప్ చేస్తాం. కొన్ని అప్లికేషన్లు ఆర్డీఓకి కొన్ని కలెక్టర్ కూడా వస్తాయి, వాటిని కూడా మేము ఇన్ టైం డిస్పోజ్ చేస్తాం. సో సాదా బైనాం ఒకటి మనకి గవర్నమెంట్ ఆల్రెడీ భూభారతిలో ప్రొవిజన్ ఇచ్చింది, మనకి ఒక లీగల్ ఇష్యూ ఉంది. అది సార్ట్ అవుట్ అయినాక అప్లికేషన్స్ అన్నిటిని మేము సెపరేట్గా పెట్టుకుంటున్నాం. అది కాగానే సాదా బైనాం కేసెస్ కూడా యాజ్ పర్ ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ కూడా మేము శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.